మిత్రులారా నమస్కారం. ఒక ఊరిలో ఒక జ్ఞాని ఉన్నాడు. చాలా గొప్ప జ్ఞాని, చాలా వయస్సు అయిపోయింది. చివరి రోజుల్లో కొంతమంది అతని దగ్గరికి వచ్చి మీ గురువు ఎవరు అని అడిగారు. అతను కొంతసేపు నిశ్శబ్దంగా చూసి, నాకు వేల గురువులు ఉన్నారు. వాళ్ల పేర్లు చెప్తే ఈ కాలం సరిపోదు. కానీ ముఖ్యమైన ముగ్గురి గురించి మాత్రమే మీకు చెప్తాను అన్నాడు. ఆ ముగ్గురిలో ఒకడు ఒక దొంగ. ఒకసారి నేను ఒక ఎడారి గుండా వెళ్తున్నప్పుడు దారి తప్పి ఒక గ్రామానికి వెళ్ళాను. అది చీకటి సమయం, అర్ధరాత్రి. ఊరంతా నిద్రపోతోంది. ఆ సమయంలో ఒక వ్యక్తి మాత్రం ఒక ఇంటి గోడ ఎక్కి లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్లి, ఈ రోజు నేను ఎక్కడైనా బస చేయడానికి అవకాశం ఉందా అని అడిగాను. దానికి అతను, ఈ రాత్రి వేళ అది చాలా కష్టం, ఒక దొంగతో మీరు ఉండగలిగితే మీరు నాతో ఉండవచ్చు అన్నాడు. నేను అతనితో కొన్ని రోజులు ఉన్నాను. అతను ప్రతిరోజు రాత్రి, ఇప్పుడు నేను నా పనికి వెళ్తున్నాను, మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అతను తిరిగి రాగానే, నీకు ఏదైనా దొరికిందా అని నేను అడిగేవాడిని. దానికి అతను, ఈ రాత్రి ఏమీ లేదు, రేపు మళ్లీ ప్రయత్నిస్తాను అనేవాడు. అతను ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. ఎప్పుడూ సంతోషంగానే ఉండేవాడు. అందువల్ల ఆ దొంగ నాకు ఒక గురువు. ఎలా అంటే, నేను చాలా కాలంగా ధ్యానం చేస్తూ ఉన్నాను, జీవితంలో ఏమీ జరగలేదు అని నిరాశపడేవాణ్ణి. కాని నేను ఏం చేశానో తెలుసా? మనసు బాధపడినప్పుడు, ఆశ కోల్పోయినప్పుడు ఆ దొంగ యొక్క పట్టుదలనే నాకు గుర్తుకు వచ్చేది. నా రెండవ గురువు ఎవరు అంటే, అది ఒక కుక్క. ఇది ఎలా అంటే, ఒకసారి నాకు చాలా దాహం వేసింది. ఒక నది వైపు వెళ్తూ ఉన్నాను. అప్పుడు ఒక కుక్క కూడా వచ్చింది. దానికి కూడా దాహం. పరుగెత్తుకుంటూ వచ్చి నదిని చూసింది. దాని నీడ నదిలో కనిపించింది. అది చూసి భయపడిపోయింది. అంటే అది తన సొంత రూపాన్ని చూసి భయపడింది. దాన్ని చూసి అరుస్తూ తిరిగి పరుగెత్తింది. దానికి దాహం ఎక్కువగా ఉండటంతో అది మళ్లీ తిరిగి వచ్చింది. చూసింది, మళ్లీ నీటిలో కుక్క రూపం కనిపిస్తుంది. ఇలా చాలాసార్లు చేసి చివరకు అది నీటిలో దూకింది. అంతే, వెంటనే దాని నీడ మాయం అయిపోయింది. నీళ్లు తాగి తన దారిన తాను వెళ్లిపోయింది. దీన్ని చూసి నేను ఏం అర్థం చేసుకున్నాను అంటే, మనకి ఎంత భయం ఉన్నా కూడా ధైర్యంగా పనిలో దిగాలి, అప్పుడే విజయం లభిస్తుంది అనే బోధన నాకు ఆ కుక్క నుండి లభించింది. తరువాత నా మూడవ గురువు ఎవరు అంటే, అది ఒక చిన్న పిల్లవాడు. నేను ఒకసారి ఒక నగరానికి వెళ్లాను. అక్కడ ఒక పిల్లవాడు వెలుగుతున్న కొవ్వొత్తిని పట్టుకుని వచ్చాడు. నేను ఆ పిల్లవాడిని చూసి అడిగాను, ఈ కొవ్వొత్తిని నువ్వే వెలిగించావా అని. అవును అన్నాడు ఆ పిల్లవాడు. సరే, ఈ కొవ్వొత్తి ముందు వెలగడం లేదు, ఇప్పుడు వెలుగుతుంది. ఈ కొవ్వొత్తికి వెలుగు ఎక్కడ నుండి వచ్చింది, దాన్ని నాకు చూపించగలవా అని అడిగాను. దీనికి ఆ పిల్లవాడు నవ్వుకుంటూ ఆ కొవ్వొత్తిని ఊది ఆర్పేశాడు. ఆ తరువాత నన్ను చూసి అడిగాడు, ఇప్పుడు ఈ కొవ్వొత్తి వెలుగుపోయింది చూశారు కదా, అది ఎక్కడికి పోయిందో నాకు చెప్పండి అన్నాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడు ఇలా అడగగానే నాలోని గర్వం తగ్గింది. సారాంశం: దీనిని బట్టి మనకి తెలిసిందేమంటే, మనం ఎవరి నుండి లేక దేని నుండి నేర్చుకుంటున్నామో లేక స్ఫూర్తి పొందుతున్నామో అనేది ముఖ్యం కాదు, ఏమి నేర్చుకుంటున్నామనేదే ముఖ్యమైనది అని గ్రహించాలి. ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.